సరే కామ్రేడ్స్, మిత్రులారా, కామ్రేడ్ నాగన్న చనిపోయి ఈ నెల 3వ తారీఖున మన నుండి భౌతికంగా దూరమయ్యారు. భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం సాగినటువంటి పోరాటంలో ఎంతోమంది తమ అమరత్వాన్ని ఈ యొక్క ప్రజల యొక్క క్షేమం కోసం ధారపోశారు. అందులో నాగన్న తన కంఠాన్ని ఈ యొక్క విప్లవోద్యమానికి అందించినటువంటి వ్యక్తి కామ్రేడ్ నాగన్న. నాగన్న పాట పాడితే నీ పాటింటే పరవళ్ళు తొక్కే, ఆ పల్లెలన్నీ ఎరుపెక్కే, విప్లవాల తవ్వ దిక్కే, తాను దుంకొచ్చే నా చెమట సుక్కే అన్న తీరుగా ఆనాడు పల్లెలు కదిలినటువంటి పరిస్థితి ఉంది. కామ్రేడ్ నాగన్న అందించినటువంటి స్ఫూర్తి, చైతన్యం అమోఘమైనది. ఆయన జీవితం కూడా ఆదర్శవంతమైనది. కళాకారులకు నేడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ, పీడన, అసమానత, అణచివేతల పైన నాగన్న లాంటి గొప్ప కళాకారులు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన స్ఫూర్తిని, ఆయన అందించినటువంటి చైతన్యాన్ని తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తాను పుట్టింది ఖమ్మం జిల్లా మారుమూల గ్రామమైనటువంటి రాజారంలో. ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి కామ్రేడ్ నాగన్న ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీ, పీడన, అసమానత, అణచివేతలకు వ్యతిరేకంగా ఆనాడు ఉరికొచ్చినటువంటి విప్లవోద్యమాలను తాను చూసినటువంటి పరిస్థితి. అన్ని గ్రామాలలోగా కామ్రేడ్ నాగన్న రాజారం గ్రామాల్లో ఆనాడు ఉన్నటువంటి విప్లవోద్యమ ప్రభావంతో, కామ్రేడ్ శ్రీపాద శ్రీహరి అమరత్వంతో తనలో యొక్క ఈ విప్లవ భావాల వైపు, విప్లవోద్యమాల వైపు తన పూర్తి జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకొని కామ్రేడ్ నాగన్న సుదీర్ఘ కాలం పాటు, ఒక 50 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క విప్లవ బాటలో తన ఆటతో, పాటతో, మాటతో ప్రజలను చైతన్యవంతం చేశారు. అనేక ఉద్యమాలలో తన కంఠాన్ని వినిపించారు. అది రైతాంగ సమస్యలు కావచ్చు, కూలీనాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, కార్మికుల సమస్యలు కావచ్చు, కష్టజీవుల సమస్యలు కావచ్చు, సమస్య ఏదైనా తన పాట ద్వారా స్పందించాడు, ప్రజలను స్పందింపజేశాడు. కామ్రేడ్ నాగన్న అనారోగ్యంతో ఈ నెల 3వ తారీఖున భౌతికంగా మన నుండి దూరం కావడం జరిగింది. కానీ నాగన్న పాట నిత్యం ప్రవాహమై అది దోపిడీ కోటాల్ని కూల్చడానికి మనకి ఉత్తేజాన్ని ఇస్తుంది. నాగన్న ఆట అది చైతన్యవంతమై మనల్ని పోరాటానికి కార్యోన్ముఖుల్ని చేస్తుంది. అటువంటి నాగన్నని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఈరోజు మనం కామ్రేడ్ నాగన్న సంతాప సభని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. కామ్రేడ్ నాగన్న ఏమీ సంపాదించుకోలేకపోవచ్చు, కానీ అనేక మంది, కోట్లాది మంది జనాల్లో తన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈనాడు నాగన్న చనిపోయిన దగ్గర నుండి నేటి వరకు జరిగినటువంటి అనేక సంతాప కార్యక్రమాలే దానికి ఒక నిదర్శనంగా మనం గుర్తించవచ్చు. ఒక మనిషి పుడతాడు, చనిపోతాడు, కానీ పుట్టిన ప్రతి వ్యక్తి చరిత్ర అనేటువంటిది ఉండదు. కానీ కొంతమందికే చరిత్రలో పేజీ అనేది ఉంటుంది. అలాంటి పేజీలో తన యొక్క చరిత్రను లిఖించుకున్నటువంటి కామ్రేడ్ నాగన్న అమరాన్ని స్మరించుకుంటూ, ఆయన త్యాగాలని కీర్తిస్తూ, ఆయన యొక్క గొప్పదనాన్ని తెలియజేసుకుంటూ మనమంతా కూడా ఆయన చూపించినటువంటి మార్గంలో వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. కామ్రేడ్ నాగన్నకు అదే సందర్భంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంతాప సభలో ముందుగా నాగన్నకు 2 నిమిషాలు మనమంతా కూడా లేచి నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం.
జోహార్ అరుణోదయ నాగన్నకు, జోహార్ అమర కళావేత్తలకు, జోహార్ 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 అరుణోదయ నాగన్నకు, వద్దులని అరుణోదయ సాంస్కృతిక సమైక్య, వద్దులని ప్రజాకరుడు ప్రజా సాహిత్యం, జోహార్ అరుణోదయ నాగన్నకు. కామ్రేడ్ నాగన్న చిత్రపటానికి లక్ష్మక్క ముందుగా పూలమాల వేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అతిథులందరూ కూడా ఒక్కొక్కరు నాగన్నకు నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. కామ్రేడ్ అజయ్ వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్వి అన్న కూడా వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మక్క ముందుగా నివాళులు అర్పించాలి. తర్వాత వేదిక మీద పెద్దలందరూ కూడా నాగన్నకు నివాళులు అర్పించి కోరుతున్నాం.